హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో అంతా దుమారం లేపింది అనుకోవచ్చు. అటు నాగార్జున, నాగ చైతన్య, అదే విధంగా సమంతకి సంబంధించిన ఇష్యూ, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ఏ కారణం అనే విధంగా తాను చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. అయితే అదే అంశానికి సంబంధించి సినీ రంగం అంతా ముందుకొచ్చింది. అటు అఖినేని ఫ్యామిలీకి మేమున్నాము, సినీ ఇండస్ట్రీకి మేమున్నాము అనే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. చిరంజీవి గారు చేసిన ట్వీట్ చూస్తే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ టు సీ ద disgraceful remarks made by honorable woman minister. It is a shame that celebs and members of the film fraternity becomes a soft target as they provide instant reach and attention. We as film industry stand united in opposing such vicious verbal assaults on our members. No one should stoop to this level for scoring political points to dragging unconnected people and more so women into their political slug and make disgraceful frictional allegations. We choose our leaders to make the society a better place to live and not contaminate it by lowering the discouraged politicians and people in honorable positions should set better examples. Trust the concern will make amends and withdraw this malicious immediately. అంటే సినీ రంగానికి సంబంధించి సంబంధించిన వాళ్ళ పేర్లు తీసుకోగానే తొందరగా జనాల నుంచి అట్రాక్షన్ వస్తుంది. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే సింపుల్ గా ఈజీగా టార్గెట్ చేయొచ్చు, సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనే విధంగా కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. దిస్ ఇస్ ద వెరీ డిస్గ్రేస్ఫుల్ థింగ్ అని కూడా చిరంజీవి గారు చెప్పుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని, ఎందుకంటే సినీ రంగానికి సంబంధించిన వాళ్ళని పొలిటికల్ రంగంలోకి లాగడము, సినిమాలో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేర్లు చెప్పగానే అటెన్షన్ ని గ్రాప్ చేసుకోవచ్చని, ఓకే ఇంత జరిగిందా అని జనాలు కూడా ఫీల్ అవుతారు. కాబట్టి ఇటు పొలిటీషియన్స్ దానికి సంబంధించి సినిమా రంగాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదని ఆయన అయితే పేర్కొనడం జరిగింది. సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి జరిగినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటామని మీరు ఇలా మాట్లాడడం తప్పు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా సినిమా ఇండస్ట్రీయే కాకుండా పొలిటీషియన్స్ కి మేము ఉండడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం చేస్తారని మేము అనుకుంటే, మీరు ఇలాంటి చేదోడు వాదోడు మాటలు మాట్లాడడం వల్ల జనాల పైన దీని ఇంపాక్ట్ పడుతుంది అంటూ చిరంజీవి గారు చెప్పిన మాటలు. మరి మీరు దీనికి సంబంధించి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది.